అలానే మిస్ఎస్రావు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు రాధాకృష్ణన్ గారు ఎన్డీఏ, ఇంకొక వైపు ఇండియా కూటమి మద్దతుతోటి స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారు ముఖాముఖి పోటీ జరుగుతుంది. లాంఛనమే రాధాకృష్ణన్ గారి గెలుపు. కానీ సుదర్శన్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు వస్తాయి అనే దాని మీద ఇప్పుడు ఆసక్తి నెలకొంది. వాస్తవంగా ఎన్డీఏకి వచ్చేటువంటి ఓట్ల కన్నా అదనంగా వచ్చే అవకాశం ఉందని అంచనాలు వేస్తూ ఉన్నారు. సుదర్శన్ రెడ్డి గారికి రావాల్సిన ఓట్ల కన్నా తగ్గేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు ఢిల్లీలో కలకలం రేపుతోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఎన్నిక, ప్రత్యక్ష ఎన్నిక. అది డైరెక్ట్గా ఎంపీలు ఓట్లు వేస్తారు. సీక్రెట్ ఓటింగ్, బ్యాలెట్ ఓటింగ్ కూడా. నో ప్రయారిటీ ఓట్స్, డైరెక్ట్గా ఫస్ట్ ప్రయారిటీ వేయాలని చెప్పేసి అటు ఇండియా కూటమి ఇటు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఓటింగ్ ఎలా చేయాలనేది ట్రైనింగ్ ఇచ్చారు అటు ఎన్డీఏ ఇటు యూపీఏ వాళ్ళ అభ్యర్థులకి. అయితే ఈ క్రమంలో అసలు ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది అనే దాని మీద ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఎందుకంటే గెలుపు ఎలాగో రాధాకృష్ణన్ గారికి ఎన్డీఏ కూటమి అభ్యర్థికే వస్తుంది వాస్తవంగా. కాకపోతే ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ కూటమి ఎన్ని ఓట్లని చీల్చుకోగలదు అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. దీంతో అసలు నెంబర్ గేమ్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంది అనేది నేను మీకు ఏది చూపిస్తాను, యాక్చువల్ ఫిగర్ వేస్తాను. దాన్ని బట్టి ఇండియా కూటమి బలపరిచినటువంటి పి సుదర్శన్ రెడ్డి గారికి తగ్గేట అవకాశం ఉందా, లేదంటే యాస్టీస్గా అనుకున్న ప్రకారం వచ్చే అవకాశం ఉందా అనే దాని మీద మీరు ఒక ఒపీనియన్కి రావచ్చు. యాజ్ ఆఫ్ నౌ యాక్చువల్గా ఇప్పుడు ఉండేటువంటి లోక్సభ అటు రాజ్యసభలో ఉండేటువంటి పరిస్థితిని నేను చెప్తాను. దాన్ని బట్టి ఎవరికి ఎన్ని రావాలనేది అర్థమవుతుంది. ఇప్పుడు లోక్సభలో మొత్తం వచ్చేసి 543 మంది ఎంపీలు. దీంట్లో ఒకటి ఖాళీ ఉంది, 542 ఉన్నారు ప్రజెంట్ సభ్యులు. దీంట్లో ఎన్డీఏకి వచ్చేసి దీంట్లో 293 మంది ఉన్నారు. 293 మంది ఉన్నారు. ఇక రాజ్యసభకు వచ్చేటప్పటికి మొత్తం సభ్యులు 233. దీంట్లో 6 ఖాళీ ఉన్నాయి. 227 ఉన్నారు. 227 6 ఖాళీ అంటే 13 ఇంట్లో 67 అంతే, 227. ఇక నామినేటెడ్, దీంట్లోనే నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ వచ్చేసి 12 మంది ఉంటారు. సో 12 మందిని యాడ్ చేయండి నామినేటెడ్. ఈ నామినేటెడ్ 12 మందిని యాడ్ చేస్తే 239 మంది ఉంటారు రాజ్యసభలో మొత్తం సభ్యులు. 239లో ఈ ఎన్డీఏకి 129 మంది ఉన్నారు. ఎన్డీఏకి రాజ్యసభలో మెజారిటీ. సో దీన్ని బట్టి ఎంత సపోర్టు వీళ్ళకి ఇక్కడ మొత్తం ఎన్డీఏకి 2 సభల్లో కలిపి 9 12 3 12 422 మంది సపోర్ట్ ఉంది. ఎవరికి? ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ గారికి 422 మంది సపోర్ట్ ఉంది. సో ఇప్పుడు టోటల్గా అటు రాజ్యసభ ఇటు లోక్సభలో ఎంతమంది సభ్యులు? లోక్సభ ప్లస్ రాజ్యసభ 2 కలిపి 542 ప్లస్ 239 వెరసి 781 మంది ఉన్నారు. వీళ్ళల్లో ఎన్డీఏకి సపోర్టు 422 మంది. అంటే 9 7 2 పోతే 5 359 మంది ఉన్నారు. ఈ 359 మంది యాక్చువల్గా ఎవరికి వేయాలి ఓటు? ఇండియా కూటమికి వేయాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్లస్ బీజేడీ ప్లస్ శిరోమణి అకాలీదళ్ ప్లస్ ఇండిపెండెంట్లు మొత్తం కలిపి 14 మంది. ఈ 14 మంది తీసేద్దాం. ఈ 14 మందిని తీసేస్తే 9 ఇంట్లో 4 పోతే 5 4 345 మంది వేయాలి. ఎవరికి? సుదర్శన్ రెడ్డి గారికి 345 మంది సుదర్శన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలి. కానీ ఈ 345 మంది వేసేటువంటి అవకాశం ఉందా అని అంటే వేసే ఛాన్స్ కానీ ఒకవేళ 345 కంటే తగ్గితే కనుక అప్పుడు
ఇండియా కూటమి అభ్యర్థికి రావాల్సిన ఓట్లు కూడా రానట్లు లెక్కేయాలి. యాక్చువల్గా మ్యాజిక్ ఫిగర్ ఎంత? మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి ఇప్పుడు మొత్తం వీళ్ళల్లో నుంచి ఈ 781 మొత్తం ఉండేది. 781 నుంచి 14 మందిని తీసేయండి. 14 మందిని తీసేస్తే 11 పోతే 7. ఈ మ్యాజిక్ ఫిగర్ లెక్కేసుకుంటే 2 3 6, 2 8 16, 2 4. సో 384 మ్యాజిక్ ఫిగర్. ఈ 384 వస్తే సరిపోతుంది. ఎందుకు? హాజరయ్యేటువంటి వాళ్ళ సంఖ్య తక్కువ ఉన్నారు కాబట్టి. ఈ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 384 వస్తే సరిపోతుంది. ఈ 384 422 ఆల్రెడీ ఎన్డీఏకి ఉన్నాయి. సో ఎక్స్ట్రానే ఉన్నాయి, ఇంకా మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్స్ట్రానే ఉన్నాయి. అయితే ఇక్కడ మనం లాంఛనమే, అందుకే చెప్తుంది లాంఛనమే రాధాకృష్ణన్ గారు గెలిచేదని. కాకపోతే 345 రావాలి ఎవరికి? సుదర్శన్ రెడ్డి గారికి. మరి అవి వస్తాయా? అవి రాకుండా పోతే కనుక ఎంత తక్కువ వస్తాయి అనే దాని మీద ఇండియా కూటమిలో ఉండే ఐక్యత ఎంత అనేది బయటపడుతుంది. ప్రస్తుతం లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈ ఓటింగ్ని పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఏ వైపు నుంచి లోకేష్ గారు, ఇండియా కూటమి నుంచేమో రేవంత్ రెడ్డి గారు పర్యవేక్షిస్తున్నారు. సో ఇప్పుడు కనీసం ఈ ఓట్లు రాకపోతే 345 కూడా రాకపోతే సుదర్శన్ రెడ్డి గారికి ఇండియా కూటమిలో ఉండేటువంటి పార్టీల్లో కూడా ఐక్యత లేదు అనే దానికి నిదర్శనంగా కనిపిస్తుంది. సో ఇక్కడ గెలుపు ఓటముల కంటే కూడా ఈ నెంబర్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఈ నెంబర్స్ 345 కన్నా ఎక్కువ వస్తే తక్కువ వస్తే సుదర్శన్ రెడ్డి గారికి అనే దాని మీద, అందుకన్నా తక్కువ వస్తే కనుక అనైక్యత ఇండియా కూటమిలో అనేది బయటపడబోతుంది. రాధాకృష్ణ గారి గెలుపు మాత్రం లాంఛనమే. మెజారిటీ ఎంత అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ.